సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు తీర్పు బాధాకరమన్నారు. అందుకే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశామన్నారు. తమ న్యాయవాదులతో చర్చించామన్నారు. రాజ్యాంగబద్ధంగా కులగణన చేసిన తరువాత రిజర్వేషన్లు కేటాయించామన్నారు. ప్రతిపక్షాలు సభలో అంగీకరించి ఇప్పుడు మాట మార్చుతున్నారని మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్. ఎలక్షన్లకు పాత పద్ధతినే పాత రిజర్వేషన్ ప్రకారమే పోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం. తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నిన్న సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగితో దాదాపు గంట పాటు వారితో సమావేశమైనాం. అన్ని విషయాలు కూలంకషంగా చర్చించినాం. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుద్దని ఆశిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో రాష్ట్ర అసెంబ్లీలో 2 చట్టాలు చేసినప్పుడు అన్ని పార్టీలు ఏకమై దానికి మద్దతు పలికినాయి. కానీ తీరా బయటకు వస్తే వారు వ్యూహం మార్చుకొని మాట మార్చి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలు ఇవంతా గ్రహిస్తూ ఉన్నారు. మేము మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా 42% రిజర్వేషన్ తెచ్చుకొని తీరాల్సిందనే ధ్యేయంతో ఇవాళ సుప్రీంకోర్టు తలుపులు తట్టినాం. ఈ రాష్ట్రంలో 56.33% జనాభా బీసీలు ఉన్నారని లెక్కలు తేలిన తర్వాత 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అడ్డంకులు ఎందుకు?